श्रीगुरुभ्यो नमः। हरिः ओं। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओं। वागर्थापिव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। పరమేశ్వరస్వరూపమైన శ్రీ శివమహాపురాణ పఠనమునకు నమస్కారం. ఇక ఈ వీడియోలో వీరభద్ర జననం అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. మునుపటి ఘట్టంలో తెలుసుకున్నాం కదా. ఓ దేవతలారా, రుద్రుడు లేని ఈ యజ్ఞం ధ్వంసం కాబోతున్నది. వీరంతా వెంటనే స్వస్థలాలకు మరలిపొండి ఇలా పలికి ఆకాశవాణి అదృశ్యులైనది. ఈ ఘట్టంలో ఆకాశవాణి పలుకులకు అందరూ కింకర్తవ్యతాముఢులై లేచి నిలబడ్డారు. ఏం మాట్లాడకుండా లేచి నిల్చున్నారు. ఇక అక్కడ రుభువులచే తరమబడ్డ శివగణం రుద్రుని ఆశ్రయించి జరిగిన విషయాన్ని యథాతథంగా విన్నవించారు. దక్షుడు చేసిన నిందను, సతీదేవి పొందిన అవమానాన్ని, ఆమె దేహత్యాగాన్ని గురించి శివగణం ప్రభువైన శివుడు తన గణము వారు చెప్పినదంతా విన్నాడు. జరిగినదంతా పూర్తిగా తెలుసుకోవడం కోసం నారదుని తలుచుకున్నాడు. నారదుడు శంకరుని సన్నిధికి వచ్చాడు. దక్షయజ్ఞానికి వెళ్ళిన సతీదేవి యొక్క వార్తను, ఇతరుల సమాచారం గురించి నారదుని ప్రశ్నించాడు. శంకరుడు ఆ విధంగా ప్రశ్నించిన వెంటనే ఆయనను మనస్సులో ధ్యానించుకొని దక్షయజ్ఞంలో జరిగినదంతా చెప్పాడు. మిక్కిల భయంకరమైన పరాక్రమం గలవాడు సర్వేశ్వరుడు ఆయన ఆ రుద్రుడు నారదుడు చెప్పిన వృత్తాంతానంతటిని విని వెంటనే కోపవిష్ఠుడయ్యాడు. ప్రపంచమును సంహరించగల ఆ రుద్రుడు తన జడను ఒక దానిని ఒడబీకి పర్వతంపై కోపంతో విసిరిగొట్టాడు. వెంటనే ఆ జడ రెండు ముక్కలై మహాప్రళయంలో గల మహాభయంకరమైన పెద్ద శబ్దంగా వచ్చింది. ఆ జడ యొక్క మొదటి భాగం నుండి మహాబలుడు, అతి భయంకరుడు, గణములకు నాయకుడైన వీరభద్రుడు పుట్టుకొచ్చాడు. ఆ వీరభద్రుడు ప్రళయాగ్నిలాగా ప్రకాశిస్తూ ఉన్నాడు. చాలా ఎత్తుగా ఉన్నాడు. అతడికి 1000 భుజాలు ఉన్నాయి. ఆ వీరభద్రుడు భూమినంతటిని పూర్తిగా చుట్టేసి ఆ పైన 10 అంగుళముల వరకు వ్యాపించి ఉన్నాడట. అక్కడ పరమేశ్వరుని యొక్క కోపపూరితమైన నిట్టూర్పుల నుండి మందజ్వరాలు, 13 సన్నిపోత రోగములు పుట్టుకొచ్చాయి. శివుని యొక్క రెండవ భాగం నుండి మిక్కిలి భయంకరాలైన మహాకాళి జన్మించినది. వత్స, ఆ మహాకాళి కోట్ల కొద్ది భూతాల చుట్టుముట్టి ఉన్నాయి. ఆ ఆకారము ధరించిన క్రూరమైన ఆ విషజ్వరాలన్నీ లోకాలన్నిటికీ భయాన్ని కలిగిస్తూ తమ తేజస్సును ప్రకాశిస్తూ సమస్తమును దహించి వేస్తాయా అన్నట్లుగా ఉన్నాయి. వీరుడు చక్కగా మాట్లాడగల నేర్పుగలవాడైన వీరభద్రుడు దేశులకి నమస్కరించి పరమేశ్వరుని ప్రణామం చేసి ఈ విధంగా అంటున్నాడట. మహాభద్ర, నువ్వు మిక్కిలి భయంకరుడివి. నీకు సూర్యుడు, చంద్రుడు, అగ్ని 3 నేత్రాలుగా ఉన్నారు. ఓ ప్రభు, నీకు నేను చెయ్యవలసిన పని ఏమిటి? వెంటనే ఆజ్ఞాపించండి. ఓ ఈశాన, అరక్షణంలో సముద్రాలన్నిటి ఎండగొట్టేయమంటారా? ఓ ఈశ్వర, అరక్షణంలో పర్వతాలన్నిటిని పిండి చేయమంటారా? ఓ హర, క్షణంలో బ్రహ్మాండానంతటిని భస్మం చెయ్యాలా? లేక క్షణకాలంలో దేవతలను, మునులను బూడిద చెయ్యాలా? ఓ శంకర, సమస్త లోకాలలో గాలి లేకుండా చెయ్యాలా? ఈశాన, సమస్త ప్రాణులను సంహరించమంటారా? ఓ మహేశ్వర, నీ అనుగ్రహంతో నేను ఎక్కడైనా ఏ పనైనా చెయ్యలేనిది అంటూ ఉండనే ఉండదు. పరాక్రమంలో నాతో సమానమైన వాడు ఇంతవరకు పుట్టలేదు, ఇక ముందు పుట్టబోడు. ఓ ప్రభు, నువ్వు నన్ను ఏ పని మీదైనా ఎక్కడికైనా సందేహపడకుండా పంపించవచ్చు. నేను నీ అనుగ్రహంతో ఆ పనిని వెంటనే తప్పగా పూర్తిగా చేసుకుని రాగలను. మంగళకరుడువైన నీ శాపంతో అల్పులు కూడా సంసార సముద్రమును దాటగలుగుతారు. మంగళకరుడువైన నీ శాసనంతో అల్పులు కూడా సంసార సముద్రమును దాటగలుగుతారు. ఓ హర, నేను మహా ఆపద అనే సముద్రమును దాటడానికి సమర్థ కలవాడను కాకపోతానా? ఓ శంకర, నీచే వియోగింపబడిన గడ్డిపోచైనా, అంటే నీతో ఉపయోగించబడే గడ్డిపోచైనా సులభముగా గొప్ప కార్యములను క్షణంలో చేయగలదనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఓ శంభో,
ఏ పని అయినా ఈ సంకల్ప రూపమైన లీల వలననే సిద్ధిస్తుంది. అయినా ఆ పని కోసం నన్ను ఇప్పుడే పంపించు. ఇదంతా మీకు నాపై ఉన్న అనుగ్రహం తప్ప మరొకటి కాదు సుమా అని అన్నాడు వీరభద్రుడు. సర్వమంగళుడైన రుద్రుడు వీరభద్రుని ఉత్సాహవచనాలకు సంతోషించి ఇలా ఆజ్ఞాపించాడు. వీరభద్ర, నా ఆజ్ఞను వెంటనే నెరవేర్చి నాకు సంతోషాన్ని కలిగించు. విను, ఖలుడు మహాగర్వి మూర్ఖుడు అయిన దక్షుడు యాగం చేస్తున్నాడట. యజ్ఞ పరికరాలను భస్మం చెయ్యి. అంతేకాదు దేవ గంధర్వ యక్షులను ఇంకా అక్కడున్న వారిని భస్మం చేసేయి. అక్కడ విష్ణువు బ్రహ్మ యముడు కూడా ఉన్నారట. వారిని పడగొట్టి దధీచి మహర్షి మాటలను ఉల్లంఘించి ఎవరైతే అక్కడే ఉన్నారో వారందరినీ భస్మం చేసేయి. నానా ఆకర్షణ మంత్రాలతో వారందరినీ ఒక్క చోటకు చేర్చి అగ్నిజ్వాలలో దహించు. హే వీర, దక్షుడు మొదలగు వారిని అందరినీ, వారి భార్యలను, వారి బంధువులను అవలీలగా భస్మం చేసి జలాలలో కలిపి పానం చేయి, అనగా నువ్వే తాగి. యజ్ఞంలో వేద విధులను పరిరక్షించే ఋత్విక్కులను కూడా వదలకు సుమా అన్నాడట మహేశ్వరుడు. హరి ఓం తత్సతు. ఇంతటితో వీరభద్ర జననం అనే ఘట్టం పరిసమాప్తి. రేపటి వీడియోలో వీరభద్రుని యాత్ర అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. స్వస్తి.